అందరికీ నమస్కారం. మన దేశంలో ఒక తుపాకీ కొనాలంటే అది దాదాపు అసాధ్యమని చాలామంది అంటుంటారు. అసలు ఎందుకలా? దీని వెనుకున్నది మన 1959 ఆయుధాల చట్టం. ఇది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాల్లో ఒకటిగా పేరు పొందింది. మరి ఈరోజు మనం ఈ చట్టం లోతుల్లోకెళ్దాం. దీని వెనుకున్న కథేంటి, దీని నియమాలేంటి, దీని ఫిలాసఫీ ఏంటో అన్నీ వివరంగా చూద్దాం. ఓకే, మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే మొదట ఈ చట్టం చరిత్రలోకి వెళ్దాం. అంటే సిపాయిల తిరుగుబాటు నుంచి ఇప్పటివరకు ఎలా వచ్చిందో చూద్దాం. తర్వాత అసలు ఆయుధమంటే చట్టం ప్రకారం ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత లైసెన్స్ ప్రాసెస్ ఎంత కఠినంగా ఉంటుందో చూసి నియమాలు, నిషేధాలు, వాటిని మీరితే ఎలాంటి శిక్షలు పడతాయో కూడా చర్చిద్దాం. చివరగా ఈ చట్టంలో వచ్చిన కొత్త మార్పుల గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, ఏ చట్టాన్నైనా అర్థం చేసుకోవాలంటే దాని మూలాల్లోకి వెళ్ళాలి. మన ఆయుధాల చట్టం కథ 1857 సిపాయిల తిరుగుబాటుతో మొదలవుతుంది. ఆనాటి పరిస్థితులు ఈనాటి చట్టాన్ని ఎలా మలిచాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, 1857లో సిపాయిల తిరుగుబాటు. అది బ్రిటిష్ సామ్రాజ్యాన్నే వణికించేసింది. వాళ్లకు భయం పట్టుకుంది. ఆ భయంతోనే 1878లో ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ తెచ్చారు. దాని ఒకే ఒక్క లక్ష్యమేంటంటే భారతీయుల దగ్గర ఆయుధాలు ఉండకూడదు, వాళ్లను నిరాయుధుల్ని చెయ్యాలి. కాని మనకు స్వాతంత్ర్యమొచ్చాక ఆ బానిస చట్టాన్ని పక్కనపడేసి మన ప్రజల కోసం, మన అవసరాల కోసం 1959లో ఈ కొత్త చట్టాన్ని తయారుచేసుకున్నాం. ఏ చట్టానికైనా సరే అందులో వాడే పదాలకు చాలా పవర్ ఉంటుంది. అందుకే ఆయుధం అంటే ఏంటి, ఆయుధ సామగ్రి అంటే ఏంటి, ఇలాంటి ముఖ్యమైన పదాలకు ఈ చట్టం ఎలాంటి నిర్వచనాలు ఇస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ డెఫినేషన్స్ మీదే మొత్తం చట్టం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, అమ్యునిషన్ లేదా ఆయుధ సామగ్రి అనగానే మనకు వెంటనే తూటాలే గుర్తొస్తాయి కదా. కాని చట్టం దృష్టిలో అది చాలా పెద్ద పదం. ఒక రాకెట్, ఒక గ్రెనేడ్, చివరికి ఒక బాంబ్ కూడా అన్నీ అమ్యునిషన్ కిందకే వస్తాయి. అంటే ఈ డెఫినేషన్ ఎంత విస్తృతంగా ఉందో ఆలోచించండి. ఉగ్రవాదం లాంటి పెద్ద పెద్ద నేరాలను అరికట్టడానికే ఇంత స్పష్టంగా దీన్ని నిర్వచించారు. మరి ఆర్మ్స్ అంటే ఆయుధాల సంగతేంటి? ఇక్కడ చట్టం చాలా క్లియర్గా ఉంది. ఉదాహరణకు ఒక కత్తిని తీసుకుందాం. దాంతో దాడి చేస్తే అది ఆయుధం. అదే కత్తిని వంటగదిలో కూరగాయలు తరగడానికి వాడితే అది ఆయుధం కాదు. అంటే ఒక వస్తువును వాడే ఉద్దేశమే ఇక్కడ ముఖ్యం. అందుకే ఇంట్లో ఉండే కర్రలు, లాఠీలు లేదా బొమ్మతుపాకులు లాంటివి ఈ చట్టం కిందకు రావు. సరే, ఇప్పుడు ఫైర్ ఆర్మ్స్ అంటే తుపాకుల విషయానికి వద్దాం. సెక్షన్ 2E ఏం చెబుతోందంటే పేలుడు శక్తిని ఉపయోగించి ఒక ప్రక్షేపకాన్ని, అంటే ఒక బుల్లెట్ని గాని దేన్నైనా సరే బయటకు పంపే ఏ ఆయుధమైనా ఫైర్ ఆర్మ్ కిందకే వస్తుంది. అంతేకాదు, ఇందులో పెద్ద పెద్ద ఫిరంగులు, హ్యాండ్ గ్రెనేడ్లు, ఇంకా తుపాకీ శబ్దాన్ని తగ్గించే సైలెన్సర్లు కూడా ఉంటాయి. అయితే అన్ని తుపాకులు ఒకేలా ఉండవు. చట్టం వాటిని 2 రకాలుగా విభజిస్తుంది. ఒకటి ప్రొహిబిటెడ్ బోర్ అంటే పీబీ, రెండోది నాన్ ప్రొహిబిటెడ్ బోర్ అంటే ఎన్పీబీ. ఈ పీబీ ఆయుధాలు చాలా పవర్ఫుల్. అందుకే వాటిని ఆర్మీ, పోలీస్ వాళ్లు మాత్రమే వాడతారు. చాలా సీరియస్ ప్రాణహాని ఉంటే తప్ప కేంద్ర ప్రభుత్వం దీనికి లైసెన్స్ ఇవ్వదు. ఇక ఎన్పీబీ ఆయుధాలు, ఇవి సాధారణ పౌరులు లైసెన్స్ తీసుకుని వాడొచ్చు. ఈ తేడా ఎందుకంటే ప్రమాదకరమైన ఆయుధాలు సామాన్యుల చేతుల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో. ఓకే, ఒకవేళ ఎవరికైనా తుపాకీ లైసెన్స్ కావాలనిపిస్తే ఆ దారి అంతా తేలిక కాదు. అదొక పెద్ద అగ్ని పరీక్ష లాంటిది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో, ఆ నియంత్రణ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో వివరంగా చూద్దాం. నిజమే, మన దేశంలో తుపాకీ లైసెన్స్ తీసుకోవటమనేది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రక్రియల్లో ఒకటి. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి కావడానికి కనీసం 1 సంవత్సరం పడుతుంది. కొన్నిసార్లు దానికంటే ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందు ఒక పెద్ద అప్లికేషన్ ఫామ్ నింపాలి, అన్ని డాక్యుమెంట్స్ పెట్టాలి. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. పోలీసులు మీ ఇంటికి వస్తారు. మీ గురించి, మీ కుటుంబ సభ్యుల్ని, మీ చుట్టుపక్కల వాళ్లని కూడా విచారిస్తారు. మీ మానసిక పరిస్థితి, మీ ప్రవర్తన అన్నీ చెక్ చేస్తారు. ఆ ఎంక్వైరీ పూర్తయ్యాక లైసెన్సింగ్ అధికారి ముందు ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అక్కడ కూడా పాస్ అయితే అప్పుడు ఆర్మ్స్ హ్యాండ్లింగ్ కోర్సులో ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ తతంగమంతా చూస్తేనే అర్థమవుతుంది లైసెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ఎంత ఆలోచిస్తుందో. లైసెన్స్ ఇవ్వడం ఎంత కష్టమో
దాన్ని తిరస్కరించడానికి చట్టంలో చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా సెక్షన్ 14 ప్రకారం కొన్ని సందర్భాల్లో అప్లికేషన్ని ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. ఉదాహరణకు 21 ఏళ్ల వయసు నిండకపోయినా, మానసికంగా సరిగ్గా లేరని తెలిసినా, లేదా గతంలో ఏదైనా హింసాత్మక నేరంలో దోషిగా తేలినా సరే లైసెన్స్ ఇవ్వరు. ప్రజాశాంతికి భంగం కలుగుతుందని అనిపించినా చాలు, అప్లికేషన్ రిజెక్ట్ చేసే అధికారం వాళ్లకుంది. ఇక్కడ అంతిమ లక్ష్యం ప్రజాభద్రతే. సరే, కష్టపడి లైసెన్స్ సంపాదించాలో అనుకుందాం. అంతటితో అయిపోలేదు. లైసెన్స్ వచ్చాక కూడా పాటించాల్సిన రూల్స్, నిషేధాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చట్టంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అవేంటంటే, సెక్షన్ 5 ప్రకారం లైసెన్స్ లేకుండా ఆయుధాలు తయారు చేయడం గాని, అమ్మడం గాని పూర్తిగా నేరం. అలాగే సెక్షన్ 7 మెషిన్ గన్ లాంటి ఆటోమేటిక్ ఆయుధాల్ని కలిగి ఉండటాన్ని నిషేధిస్తుంది. ఇక సెక్షన్ 9 ప్రకారం 21 ఏళ్ల లోపువాళ్లకి గాని, మానసికంగా సరిగ్గా లేనివాళ్లకి గాని తుపాకులు అమ్మకూడదు. చివరగా సెక్షన్స్ 24A, 24B ప్రభుత్వం డిస్టర్బ్డ్ ఏరియాగా ప్రకటించిన చోట ఆయుధాలు పట్టుకుని తిరగడాన్ని నిషేధిస్తాయి. శాంతిభద్రతల కోసమే ఈ కఠిన నిబంధనలు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. సెక్షన్ 21 ఏం చెప్తుందంటే, మీ లైసెన్స్ గడువు ముగిసినా లేదా దాన్ని రద్దు చేసినా వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ తుపాకీని దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి. ఒక్కరోజు ఆలస్యం చేసినా మీరు చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నట్టే లెక్క. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏ చట్టానికైనా బలం దాని శిక్షల్లోనే ఉంటుంది. ఈ ఆయుధాల చట్టం విషయంలో ఆ శిక్షలు చాలా చాలా కఠినంగా ఉంటాయి. ఈ చట్టాన్ని మీరితే ఎలాంటి పరిణామాలుంటాయో ఇప్పుడు చూద్దాం. ఇవి తెలిసాక ఎవ్వరైనా సరే దీన్ని ఉల్లంఘించాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఈ పట్టికను ఒక్కసారి చూడండి. లైసెన్స్ లేకుండా ఆయుధాలు తయారు చేసినా, అమ్మినా కనీసం 7 ఏళ్ల నుంచి జీవిత ఖైదీ వరకు శిక్ష పడచ్చు. మెషిన్ గన్ను లాంటి నిషిద్ధ ఆయుధాన్ని కలిగి ఉంటే 14 ఏళ్ల వరకు జైలు శిక్ష. అదే నిషిద్ధ ఆయుధంతో ఎవరైనా చనిపోతే జీవిత ఖైదీ లేదా మరణశిక్ష కూడా విధించవచ్చు. చివరికి పెళ్లిళ్లల్లో సరదాగా గాల్లోకి కాల్పులు జరిపి ఎవరి ప్రాణాలకైనా హాని కలిగిస్తే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానా పడుతుంది. అంటే ఈ చట్టం ఏ చిన్న తప్పుని తేలికగా తీసుకోదు. చట్టమనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు, కాలంతో పాటు మారుతూ ఉంటుంది. మన ఆయుధాల చట్టం కూడా అంతే. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 2019లో కొన్ని ముఖ్యమైన సవరణలు చేశారు. అవేంటో చూద్దాం. 2019 సవరణలతో వచ్చిన ముఖ్యమైన మార్పులేంటంటే, మొదటిది, ఒక వ్యక్తి తన దగ్గర ఉంచుకోగల తుపాకుల సంఖ్యను 3 నుంచి 2కు తగ్గించారు. రెండోది, లైసెన్స్ వ్యాలిడిటీని 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచారు. ఇది లైసెన్స్ హోల్డర్స్కి కొంచెం సౌకర్యం. కాని చాలా నేరాలకు శిక్షలను ఇంకా పెంచారు. అలాగే వేడుకల్లో కాల్పులు జరపటం, ఆయుధాల అక్రమ రవాణా లాంటి కొత్త నేరాలను కూడా ఈ చట్టంలో చేర్చారు. అంటే చట్టాన్ని ఇంకా కఠినతరం చేశారన్నమాట. అసలు ఇంత కఠినమైన చట్టం ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే మనం కేవలం చట్టంలోని సెక్షన్లను చూస్తే సరిపోదు. దీని వెనుక ఒక పెద్ద తాత్విక చర్చ ఉంది. అది వ్యక్తి స్వేచ్ఛకు, సమాజ భద్రతకు మధ్య జరిగే ఒక నిరంతర సంఘర్షణ. ఈ చర్చ ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, మన స్వాతంత్ర్య పోరాటం రోజుల్నుంచే ఉంది. ఒకవైపు మహాత్మాగాంధీ గారి వాదన చూద్దాం. అహింసావాది అయిన గాంధీజీ ఆయుధాల హక్కు గురించి మాట్లాడటం మనకు ఆశ్చర్యం కలిగించొచ్చు. కాని ఆయన దృష్టిలో బ్రిటిష్ వాళ్లు మనల్ని నిరాయుధుల్ని చేయడమంటే మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే, మనల్ని బలహీనుల్ని చేసి వాళ్ల దయమీద బతికేలా చేసే కుట్రగా ఆయన దాన్ని చూశారు. అందుకే ఆయుధాలు కలిగి ఉండటమనేది ఒక జాతీయ గౌరవ సమస్యగా భావించారు. ఇక మరోవైపు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి వాదన ఉంది. ఆయన చాలా ప్రాక్టికల్గా ఆలోచించారు. ప్రతి ఒక్కరి చేతిలో తుపాకీ ఉంటే ఏమవుతుంది? అది అరాచకానికి దారితీస్తుంది. కుల, మత విఘర్షణలు ఉన్న మన సమాజంలో ఎవరికి పడితే వాళ్ళకి ఆయుధాలిస్తే పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుందని ఆయన ఆందోళన చెందారు. శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఆయుధాలపై కఠినమైన నియంత్రణ ఉండాల్సిందే అని ఆయన బలంగా వాదించారు. చూశారుగా, గాంధీగారి వాదనలోనూ నిజముంది, అంబేడ్కర్ గారి వాదనలోనూ నిజముంది. మన 1959 చట్టం అంబేడ్కర్ గారి ఆలోచనల వైపు ఎక్కువగా మొగ్గు చూపింది. కాని ఈ చర్చ ఇప్పటికీ ముగియలేదు. ఒక సమాజం
ఆత్మరక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛా వాదనలకి, అదే సమయంలో ప్రజాభద్రత, ప్రభుత్వ నియంత్రణ అవసరానికి మధ్య సరైన బ్యాలెన్స్ని ఎలా సాధించాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. దీనికి అంత తేలికగా సమాధానం దొరకదు. ఈ ఆయుధాల చట్టమనేది ఈ క్లిష్టమైన ప్రశ్నకు భారతదేశం వెతుక్కున్న ఒక సమాధానం మాత్రమే.